యాక్చువల్గా తిరుపతిలో ఈ త్రిభాషా పండితులు దాదాపు ముగ్గురు నాకు తెలుసు. ఒకటి సర్వోత్తమరావు, రెండు ఆయన పేరు జక్కంపూడి మునిరత్నం గారు, మూడవది మీరు. ఈ మూడు భాషల్లో అనువాదాలకు కానీ భాషా జ్ఞానం కానీ తో పాటు మిగతా వాళ్ళకి లేనటువంటి ఈ ప్రాచీన సాహిత్య మూలాలు కూడా మీలో గమనించాను. మూలాలు బాగా తెలిసిన వ్యక్తిగా నేను మీ యొక్క ప్రసంగాల్లో నేను విన్నాను. ఈ సాహిత్య మూలాలు అంటే ప్రాచీన సాహిత్య మూలాలు కూడా మీరు ఏ రకంగా దాన్ని పట్టుబట్టినారు, ఎక్కడ నేర్చుకున్నారు ఏమో కానీ దాదాపు 400 ఏళ్ల క్రితం విషయాల దగ్గర నుంచి ఇప్పటి వరకు సాహిత్య మూలాలు మీకు తెలిసినట్టుగా నేను గుర్తించాను. మరి దానికి ఎట్లా మీరు నేర్చుకోగలరు? పరిశోధన ఏదైనా కూడా ఊరికి వాళ్ళు అక్కడ విన్నది ఏమిటి? అష్టమి రోహిణి పొద్దున కృష్ణుడు జన్మించాడు, రాముడు జన్మించిన నక్షత్రం పునర్వసు, ఆయన ప్రధాన తిథిలో జన్మించాడు. అది ఏమిటి? ఈ రామాయణ భారతం కాబట్టి ఈ తిథి నక్షత్రం భారం ఈ పంచాంగం ఇవన్నీ ఏమిటని అంతే వాళ్ళతో. మీరు ఈ సాహిత్య అభిరుచి కలిగి అంటే యాక్చువల్గా సైన్స్ చదువుకుంటూ తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత వృత్తిరీత్యా ఎక్కడ మలుపు తిరిగింది మీకు? ఇక్కడ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ తర్వాత ఈ సాహిత్యం వైపు మలుపు తిరగడం కన్నా అన్ని మలుపుల వైపు నేనే తిరిగేసా అంతే. వాడు వచ్చిన మలుపునంతా ఏది కూడా నాకు అందలేదే, నేను అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను, వచ్చిన దాన్ని చేయడం మొదలుపెట్టా అంతే. అది జరిగింది. ఇప్పుడు ఎంఏ నేను యాక్చువల్గా ఏంటంటే ఆయన చెప్పినట్టుగా మెడిసిన్ చదివి ఉంటే ఏదో అయి ఉండేవాడు, లేదా మా కజిన్ చేసిండే ఎంఎస్సి కెమిస్ట్రీ కంటిన్యూ చేశాడు. నాకు వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చేది. చేసిన తర్వాత ఆ కజిన్నే సిఎల్ఆర్ఐలో నాకు రీసెర్చ్కి అవకాశం కల్పించేవాడు. అప్పుడు నాయుడమ్మ అని ఉన్నారు పెద్ద సైంటిస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా అమెరికాకు వెళ్ళిపోయేవాడు. అమెరికాకు వెళ్ళిపోయేసి ఆ విధంగా కూడా బహుశా అంటే మన ఇదంతా నేనేమంటానంటే ఆ జీవితానికన్నా నేను అనుభవించిన జీవితం చాలా గొప్పది, మరొకరికి అవకాశం లేనటువంటిది. సామాన్యంగా ఆలోచించేది అమెరికాకు వెళ్ళి సంపాదించడమో లేకపోతే ఇటువంటి ఉద్యోగాలు చేయడమో. అంతెందుకు, నాకు ఇది వచ్చింది కదా మీ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా వచ్చింది 22వ సంవత్సరానికే వచ్చింది. అంటే నాది ఎంత తీవ్రవాదం ఉంటుందంటే వాళ్ళు చాలా ఆశ్చర్యం తిక్కలవాడిగా ఉన్నావు. నేనేమన్నానంటే నువ్వు చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతావు. 22 అప్పుడు వయసు, నా వయసు కూడా 22. అప్పుడు ఏం చేశాడు, బ్యాంక్ ఆఫీసర్గా వచ్చినప్పుడు నేను ఏంది ఇది లెక్కలేసేది స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అప్పటికి నేను టీచర్ ఉద్యోగం అంటే మీరేమనుకోదండి, మావాడు ఉన్నాడు కదా, ఆ టీచర్ ఉద్యోగం తప్ప మరొక ఉద్యోగం కాదని అప్పుడు నిలయానికి వచ్చేసాను. అది వచ్చాను. గ్రూప్ 1 సర్వీసెస్కి వీటికి కూడా దానికి ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఏదో సబ్జెక్ట్ సెక్షన్ ఇచ్చేవాడిని. అప్పుడు ఆ రోజుల్లో గంటకి 120 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ చేసిన దరిద్రం కూడా అనుభవిస్తూనే ఉన్నాను అదే సమయంలో. ఆ 2 ప్యాంట్లు 2 షర్ట్లే అంటే వచ్చినప్పుడల్లా మరో రకంగా దాన్ని ధారాదత్తం చేయడమో ఖర్చు పెట్టేయడమో జరిగిపోయేది. అది అట్లా అంటే మేము మీకున్నంత నాలెడ్జ్కి సరైన రీతిలో మిమ్మల్ని డైరెక్ట్ చేసేటువంటి బంధువర్గమో స్నేహిత వర్గమో గురువర్గమో లేదని నేను భావిస్తున్నాను. లేకుంటే మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు. ఏమో ఎక్కడ ఉండాల్సిన పని లేదు సార్, ఇక్కడే ఉందాము ఇదే ఉద్యోగరీత్యా కూడా. మీరు ఉద్యోగరీత్యా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అందరూ కూడా నా ఒపీనియన్ అని చెప్పారు. ఇప్పుడు మొన్న శంకర్రావు గారు రాసినప్పుడు కూడా యూనివర్సిటీలో కూడా ఏం చేశారంటే యూనివర్సిటీ అంతా ఏమైనాయి, పరీక్షలు పెట్టలేవాళ్ళు, కాంపిటీషన్ లేదు. వాడికి కావాల్సిన వాడు ఆత్మదేవుడు లేదు ఊరు వాడు ఏదో ఒక రకంగా వాడిని వ్యాపారం చేస్తూ వచ్చారు. అది అటువంటిది నేను అప్రోచ్ కాలేదు కదా, ఎవరిని అప్రోచ్ అయింది లేదు. అయితే నాకు వచ్చింది కదా, అది కూడా వచ్చింది, నేనే రిజెక్ట్ చేశాను. ఏది తెలుగు యూనివర్సిటీని నేనే వదిలేశాను. అప్పుడు కూడా ఒక పేరు ఉండేది, ఏది దోణప గారి మీదనే, అది ఎందుకు చెప్పకూడదు. అదేమయ్యేది, నేను ఎప్పుడు దాన్ని వదిలేశాను. ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీది ఏమైంది అంటే
అది మొదట అప్లై చేసినప్పుడు ఇంకా నాకు అంటే ఎవరికి రాదనుకుంటే ఒకటి బీసీ అన్నారు, ఒకటి ఎస్సీ అని ఏదో అపాయింట్ జరిగిపోయింది. కాబట్టి యూనివర్సిటీ ఉద్యోగం గురించి చాలా మంది అంటుంటారు. అది కూడా ఏంటంటే మనకు ఆ ప్రాప్తం లేదనో ఇంకోటనో వాళ్ళని కూడా ఎవరిని నేను ఏం బాధపడింది ఏనాడు కూడా జరగలేదు. అప్పటికప్పుడు సింపుల్గా వదిలేసి మనం అంతా మన మంచికే, అది కూడా ఒక తత్వం నాది. అదే సముద్రంలో నావ గాలివాటంగా తిరుక్కున్నట్టు మీ ప్రయాణం అనేక మలుపులు తిరుగుతూ గమ్యాన్ని చేరిందని నేను అనుకుంటున్నాను. గమ్యం నేనేమి అనుకుంటున్నానంటే ద రియలైజేషన్ ఈస్ గమ్యం. నాకు ఆ రియలైజేషన్ ఏమన్నా వస్తుందా రాదో నాకు తెలియదు. అంటే సంపూర్ణంగా జ్ఞానం పొందడం అనేది, ఆ జ్ఞానం పొందడం అనేది ఇది లౌకిక జ్ఞానం ఎంత చెప్పినా అలౌకికమైనటువంటిది ఏదైనా సంభవిస్తే అది ఒక రంగా సాగుతూ ఉంటుంది. ఏది కూడా నిశ్చయం కాదు. ఒకరు నేను ఇప్పుడు చేసిన అన్ని కూడా నెక్స్ట్ బర్త్ కి ఏమన్నా డిపాజిట్ అవుతుందో తెలియదు. ఉండొచ్చు, అవుతుందని మేము ఆశిస్తున్నాము. రెండవది ఏమంటే మీరు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో అనేక రకాల దేశాలు, అనేక రకాల వ్యక్తిత్వాలు మనం చూశారు కదా. మన దేశానికి సంబంధించి ఈ కమ్యూనిస్ట్ యొక్క భావాలుగా కమ్యూనిజం, సోషలిజం యొక్క అవసరం ఉందంటారా లేదంటారా ఈ దేశ పరిస్థితి? ఏదైనా మీరు నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఇంకా కూడా తీవ్రమైన వాడిని. ఏది చూసినా కూడా నేను చలించిపోతుంటాను జరుగుతున్న ఏ అన్యాయమైన అక్రమమైన. అందువల్ల నేను ఇంకా కూడా రైటర్గా కొనసాగుతున్నా. అయితే అదే సమయంలో ఏంటంటే కమ్యూనిజము, సోషలిజం ఇటువంటి విషయాలు నేను వదిలేశాను. ఎందుకంటే మనుషులే దీన్ని అంతా ఆచరిస్తున్నారు. మనుషులు దొంగలు ఉండండి, దొంగ ఎవరు నాయకులు ఎవడు ఆపినాడో వాళ్ళంతా దొంగలు. వాడు ఇప్పుడు తెలుగుదేశం ఏం చెప్పింది, కాంగ్రెస్ ఏం చెప్పింది, వీడు వైసీపీ ఏం చెప్తున్నారు. నేను అందరూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే చెప్పేది వాళ్ళు. అవి ఆ సిద్ధాంతాలు కాదు. మనకు ఈ డెమోక్రసీ సూటబుల్ ప్రస్తుత పరిస్థితి వైవిధ్యమైనటువంటి భారతదేశానికి నా భావాలు వేరుగా ఉన్నాయి. అంటే ఈ డెమోక్రసీ కలిగినటువంటి ఈ దేశానికి ఫస్ట్ ప్రత్యేకంగా ఇది నా అభిమతం ఏమంటే డెమోక్రసీ ఈ దేశానికి పనికిరాదని నేను అనుకుంటున్నా. ఏ సోషలిజమో కమ్యూనిజమో పోతే తప్ప దీని అంతా కూడా ఆర్గనైజేషన్ కుదరడం లేదు. కమ్యూనిజం కూడా లేదు సార్ ఇప్పుడు. లేదంటే నిజమైన సిద్ధాంతం ఇంప్లిమెంట్ చేస్తే చేసేది ఎవరు? మళ్ళా మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్ని మార్చే ప్రక్రియ. వాళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనిజం అక్కడ చెడు దెబ్బతినడానికి రష్యాలో కూడా ఏంటంటే నేను ఇంత తెలివైన వాడిని, నేను అమెరికాలో ఉంటే ఎక్కువ సంపాదించేవాడిని కదా. అవును, స్టాలిన్ కూతురు కూడా అందుకే వ్యతిరేకించింది. నేనేమిటి వాళ్ళెవరు, వాడు పనికి మాలినవాడు ఒకే జీతం, నాకు ఒకే జీతం బిగినింగ్లో. ఇందువల్ల నేను కాబట్టి ఏంటి, నా తెలివితేటలకు ఇక్కడ నేను బానిసలాగానే బ్రతుకుతున్నాను. అలా మనుషుల్లో ఏదైనా సరే మనుషుల్లో వచ్చినటువంటి ఇదే కానీ సిద్ధాంతాల్లో లోపం కాదు. ఏ సిద్ధాంతం లోపం కాదు నన్ను అడిగితే. ఎవడు ఎందుకు ఇప్పుడు నేను మిమ్మల్ని అంతా చెడగొడతాను, నా లంచాలు తీసుకుంటాను, మిమ్మల్ని పీక్కు తింటానని ఎవడు అంటాడా? అందరూ కూడా ఏమంటున్నారు, అది అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, లేని వాడికి ఏదో చేయాలి, ఉన్నవాడికి విద్య వైద్యం ఏదో అంటాడు. అన్నది ఏది కూడా ఆచరించకపోవడమే ఇక్కడ ఆచరణ ముఖ్యం. మాట్లాడి మేము ఉంది కానీ మీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? అంటే పునరుద్ధరించడం అంటే ప్రతివాడు కూడా నిజమైనటువంటి విషయాన్ని ఆసక్తితో చెప్పగలిగి ఉండాలి. పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా స్వార్థపూరితమైనటువంటి విషయాల వల్ల ఇది కూడా చెడిపోవడానికి ఎవరో కారణం కాదు, వీళ్ళే ఆ నాయకులే. దాంట్లో నాయకులు అంటే వాళ్ళ పర్సనల్ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇంతసేపు సనాతన ధర్మమును కొట్టుకుంటున్నారు. ఆ సనాతన ధర్మం ఏమో ఈనాటి వరకు కూడా ఏ పీఠాధిపతి, మఠాధిపతి స్పష్టంగా సింపుల్గా ప్రజలకు పోయి చేరే విధంగా చెప్పడం. ఒకవేళ అందులో ఏదైనా అనర్థాలు ఉంటే దాన్ని తొలగించి కూడా చెప్పొచ్చు, ఇవి సనాతన ధర్మం. ఆ రోజులు కొన్ని లోపాలు జరిగినాయి, దాన్ని అంతా ఇప్పుడు పరిహరించవచ్చు, అయిపోయా. అది చేయరు. అది మీరు ముఖ్యంగా 3 రంగాల్లో వాళ్ళకి, స్త్రీలకు, యువతకు, విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏది? ఈ దేశ భవిష్యత్తు కోసమో లేదు వారి భవిష్యత్తు కోసమో? ఎవరికైనా కూడా ఏంటంటే ఎవరి కర్తవ్యాన్ని వాడిని నిర్వర్తిస్తే చాలు.
విద్యార్థిగానే ఉండడం, స్త్రీగానే ఉండడం. స్త్రీగానే ఉండడం అంటే ఏమిటంటే బానిసగా ఉండనక్కర్లేదు, స్త్రీ సంబంధమైన కర్తవ్యాన్ని అంతా నిర్వర్తిస్తూ ఉండడం. అలాగే ప్రతి రంగం ఏదైనా సరే, ఇప్పుడు నా పని నేను డ్యూటీ చేసినానంటే శేషన్ అని ఒక ఎలక్షన్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఆయన ఏం చేశాడంటే ఏం చేయలేదు, ఆయన అధికారంలో కొంత భాగాన్ని ఇచ్చేసాడు. అందువల్ల అతనికి చాలా కీర్తి వచ్చింది. అంటే వాడి కర్తవ్యాన్ని వాళ్ళు చేసినప్పుడు కూడా అంటే అట్లా వాచిపోయిందన్నమాట సొసైటీ. అంటే అది ముఖ్యం. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే మనం చెప్పడం ఏమి లేదు, అందరికీ తప్పు ఒప్పుల గురించి తెలుసు. తప్పే ఎందుకు ఆచరిస్తా అంటే దానిలో ఏదో సౌలభ్యం ఉంది. అదే తర్వాత ముఖ్యంగా నా అభిప్రాయం ఏమంటే చాలా ఎక్కువ సినిమా ఇండస్ట్రీ వల్ల పూర్తిగా నష్టం జరుగుతూ ఉంది దేశానికి అనేది నేను అనుకుంటున్నాను. పూర్తిగా సంఘాన్ని చెడిపేసే దానిలో సినిమా వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి ఏం చేస్తే మీ అభిప్రాయం ఏమంటే దానికంతా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అది చేయనప్పుడు మనం ఏం చేయలేము, వాడు చేస్తూ ఉంటాడు. అదే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చేయాలి. అంటే టూ మచ్ వైలెన్స్, టూ మచ్ ఇదంతా ఉండకూడదు. సినిమా ఇండస్ట్రీ చాలా తప్పుదారిలో నడుస్తుంది. దాన్ని మంచి సినిమాలను ప్రోత్సహించే ఏదంటే అది సినిమాలకి ఈవెన్ గవర్నమెంట్ కూడా పారితోషికం ప్రకటిస్తూ ఉంది ఇప్పుడు ఏదేనికంటే అది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వల్ల కూడా దేశానికి చాలా నష్టం జరుగుతున్నదని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా ఫిల్మ్స్లో దాన్ని కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటూ, మీరు మరిన్ని పుస్తకాలు, మరిన్ని సాహిత్యం ద్వారా ప్రజలకు ఈ యొక్క సంఘ నిర్మాణం కోసం మీకు వయసు ఓపుకున్నంతకాలం మీ చర్యల ద్వారా, మీ పుస్తకాల ద్వారా, మీ సాహిత్యం ద్వారా సేవ చేయాలని మేము ఆకాంక్షిస్తూ, మీరు చేసే సేవలో మమ్మల్ని కూడా భాగస్వామ్యంగా చేయమని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అన్నిటికీ మీకే ధన్యవాదాలు. అన్నిటి కారకులు కనుక థ్యాంక్ యూ.